హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. దీనికి కావాల్సినవి వచ్చేసి ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, చికెన్ మసాలా అండి. ఫస్ట్ మనము వేడి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలండి. పొడి పొడిగా ఉండాలి. ఎగ్స్ ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మనకు అన్నానికి సరిపడా ఆయిల్ అనేది తీసుకొని జీలకర్ర వేయాలండి. ఫస్ట్ జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. తర్వాత పసుపు వేయాలి. ఇలా కలియబెడుతూ తిప్పాలండి. పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఎగ్స్ అనేది వేస్తున్నాను చూడండి. మనకు మెత్తగా అయిన తర్వాత ఉల్లిగడ్డలు మెత్తగా అయిన తర్వాత మనకు రైస్కు సరిపడే విధంగా రైస్ ఎంత క్వాంటిటీ ఉందో నేను ఎగ్స్ అనేది ఎక్కువనే వేస్తానండి. నా దగ్గర ఉండే కొద్దిగా రైస్కి నేను 4 ఎగ్స్ వేసానండి. అదే మీకు తగిన విధంగా మీకు ఎంత రైస్ ఉందో అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు అండి. డజన్ కానీ వేసుకోవచ్చు. ఇలా అన్ని గుడ్లు వేసేసానండి. 4 గుడ్లు వేసేసాను. మొత్తం 4 గుడ్లు పగలగొట్టి వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత మనం దీన్ని కొద్దిసేపు అలాగనే వదిలేయాలండి. అలాగనే వదిలేస్తే సరిపోతుంది. ఊరికే నేను అట్లా తిప్పుతున్నాను అంతే. అలాగనే వదిలేస్తే అట్టు లెక్క వచ్చేస్తుందండి. తర్వాత మనం అంతా తిప్పి వేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నాను. తర్వాత దీనిలోకి ఉప్పు, కారం వేసుకోవాలండి. ఎగ్స్ అన్ని చేసిన తర్వాత అంతా తిప్పిన తర్వాత తిప్పాను చూడండి. ఆ వీడియో మిస్ అయినట్టుంది. తిప్పాను. దాంట్లోకి ఉప్పు, కారము వేసాను. ఉప్పు, కారం వేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కారము, తర్వాత ఉప్పు, వేస్తున్నాను. అంతా కలియబెట్టుకోవాలండి. కొద్దిసేపు వాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఉప్పు కారాన్ని. తర్వాత ఇందులోనికి మొదటి మగ్గనిచ్చుకుంటే 2 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ మసాలా తీసుకున్నానండి. చికెన్ మసాలా కూడా ఇది ఆప్షనల్ అండి. ఏంటంటే టేస్ట్ ఉంటుందని నేను వేస్తున్నాను. చికెన్ మసాలా, ధనియా పౌడరు ఇలా అన్నీ కొద్దిసేపు వేసి మగ్గనిచ్చుకోవాలండి. పచ్చి వాసన అనేది పోతుంది కదండి, స్మెల్ అనేది. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ వేసేసి రైస్ వేసేస్తున్నామండి. ఇంకా ఇదండి ఎగ్ రైస్ అనేది పూర్తి వీడియో అనేది చూడండి. రైస్ వేస్తున్నాను. రైస్ అయితే పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. పొడి పొడిగా ఉండాలి. వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకొని చేసుకోండి మీరు రైస్ అనేది. నేనైతే అప్పటికప్పుడు రైస్ తయారు చేసి వేశాను. సద్దన్నంతో కూడా చేసుకోవచ్చండి మనం ఫ్రైడ్ రైస్ అనేది. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా అంతా కలిగిపెట్టుకొని అంతా కలర్ వచ్చేదాకా కలిపెట్టుకోవాలండి. బాగా కలిపెట్టుకోవాలి. అందుకే అన్నం పొడి పొడిగా ఉంటే బాగా కలుస్తుంది, మెత్తగా ఉంటే కలచదండి. ఇలా అన్నం చేసి కొద్దిసేపు అట్నే వేడి విందనే పెట్టుకోవాలండి. దీని కాంబినేషన్ వచ్చేసి రైతా చేసుకుంటారు. ప్లస్ మేమైతే ఉల్లిగడ్డలతోనే తింటామండి. ఉప్పు కారం ఉంటుంది కాబట్టి కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని తింటాము. అంతా ఎగ్స్ అన్నీ కలగలిపేటట్టు చేసుకోవాలండి. బాగా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఇష్టంగా తింటారండి ఎగ్ రైస్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారనేది నాకు కామెంట్లో చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు కలబెట్టుకోవాలండి. మీరు ఎప్పుడైనా చేశారా ఈ రైస్? ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ. హ్యావ్ ఏ నైస్ డే.